హలో అందరికీ, సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ సైడ్ డిష్లోకి కానీ డ్రై కర్రీస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని ఇందులో నుండి గుజ్జును తీసుకోవాలి. చింతపండు గుజ్జు ఈ విధంగా తీసేసి చింతపండు ఇందులో తీసేసుకోవాలి. గుజ్జు తీసాక తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద 4-5 పచ్చిమిర్చి దాకా కాల్చుకోవాలి. ఈ విధంగా మంట పైన కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చాక దీన్ని ఇందులో క్రష్ చేసుకోవాలి. ఈ మిర్చీలని చింతపండు రసంలో క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపోని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడాలి. అవి చిటపట్లాడాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి వేయించింది. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పోపు రెడీ అయ్యాక ఇందులో పచ్చిపులుసు వేసుకోవాలి. ఈ విధంగా పోపులోకి ఈ విధంగా అంతా పోపు అంతా ఇందులో షిఫ్ట్ చేసుకున్నాక పచ్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. చిన్నగా కట్ వేసుకొని ఇది డ్రై కర్రీస్లోకి కానీ సైడ్ డిష్లోకి కానీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా పచ్చి పులుసు తయారైపోయింది.